హాయ్ వ్యూయర్స్, నమస్తే. ఈరోజైతే నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ కర్రీ చూపించబోతున్నానండి. గోట్ హెడ్ కర్రీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడే మార్కెట్ నుంచి ఫ్రెష్గా మంచిగా కాల్చిన ఒక గోట్ హెడ్ తీసుకొచ్చామండి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అక్కడ ఉన్న స్పూన్తో 3 స్పూన్స్ తీసుకున్నానండి. ఈ కర్రీకి కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కారం ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా తీసుకున్నాను. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, ఘాటుగా ఉండటానికి. అలాగే ఆయిల్ అండ్ గార్నిష్ చేయడానికి కొత్తిమీర. సో ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. ఈ కూల్ క్లైమేట్కి తగ్గట్టు ఘాటుగా ఈ తలకాయ మాంసం కూర కర్రీ తింటే మీకు ఎటువంటి జలుబులు ఉన్నా ఏమున్నా కానీ అంతా క్లియర్ అయిపోతుందండి నెక్స్ట్ డే కల్లా. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. సో ముందుగా ఈ తలకాయ ముక్కల్ని ఫస్ట్ మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో హాఫ్, అలాగే హాఫ్ ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ కలిపి చక్కగా మ్యారినేట్ చేశానండి. ఈ మ్యారినేట్ చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాము. ఈలోపు ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుందాం, ఓకేనా? సో ముందుగా ఈ తలకాయ ముక్కలను అయితే ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేసుకోవాలి. సో కర్రీ స్టార్ట్ చేయడానికి ముందుగా నేనైతే గ్యాస్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ కాగిన తర్వాత మనం ఆనియన్స్ వేద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మటన్ వేద్దాం, ఓకే? వీటిని బాగా తిప్పండి ఆయిల్లో ట్రాన్స్పరెంట్గా వేగే వరకు. వేగిన తర్వాత మనం దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేద్దాం. సో ఆనియన్ అయితే ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రిమైనింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వేసేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాము. సో ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోట్ హెడ్ పీసెస్ వేసేద్దాం దాంట్లో, ఓకే? సో గోట్ హెడ్ కూడా పచ్చివాసన పోయేదాకా ఈ ఆయిల్లో మంచిగా తిప్పాలండి. సో ఇప్పుడు గోట్ హెడ్ కూడా వేసేద్దాము. చూడండి, చూసారా? ఇలా కుక్కర్లో వేసేసి దీన్ని బాగా కలియబెట్టండి. కలియబెట్టి ఉల్లిపాయ, ఆనియన్, ఇదంతా ఆయిల్ ఇవంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా తిప్పి జస్ట్ ఒక 5 మినిట్స్ దీనిలో వాటర్ అంతా బయటికి రావడానికి మనం దీన్ని క్లోజ్ చేసి పెడదాము. అదే మూత పెట్టేసుకుందాం కాసేపు. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు, ఓకే? దెన్ వీ విల్ యాడ్ సమ్ మోర్ ఇంగ్రీడియంట్స్. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాం. సో ఫస్ట్ అయితే నార్మల్గా ఒక మూత పెట్టుకుందాము. సో చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, ఇలా వచ్చింది కర్రీ. మొత్తం వాటర్ అంతా కూడా అయిపోవచ్చింది. బాగా ఎగిరిపోతేనే దీంట్లో ఉన్న వాసన, నీసు వాసన అంతా పోతుందండి. సో ఇప్పుడు దీనికి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. సో రిమైనింగ్ సాల్ట్, ఇందాక ఏదైతే తీసుకున్నాం దాంట్లో రిమైనింగ్ సాల్ట్, అలాగే కారము, ధనియా పౌడర్ కూడా వేసేసి ఈ ముక్కలకి బాగా పట్టిద్దాం, ఓకే? మీకు సరిపడా ఉప్పు, కారాలు మీరు చూసుకోండి. నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. సో ఈ కర్రీ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. సో కొద్దిగా కారం, గరం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇదంతా ఇలా ముక్కలకు పట్టేసిన తర్వాత దీనికి మనం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. సో చూసారా, ఇలా మొత్తం పట్టేసింది ముక్కలకి. ఇప్పుడు దీనికి మనం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ ముక్కలకి బాగా పట్టినాయండి. సో ఇప్పుడు ఆ ముక్కలు మునిగేంత వరకు దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాము. చక్కగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని అంతా అడుగు నుంచి పైకి దీన్ని ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి ఒక 8 విజిల్స్ రానిద్దామండి. 8 విజిల్స్ వస్తేనే బాగుంటుంది. 8 విజిల్స్, అది కూడా బాగా హై పెట్టమాకండి, మీడియంలో పెట్టుకొని 8 విజిల్స్ రానివ్వండి, ఓకే? తర్వాత చూద్దాం మళ్ళీ. సో ఇప్పుడు కుక్కర్ స్టీమ్ అయితే దిగిపోయిందండి. దీన్ని మనం మూత తీసి కర్రీ ఎలా వచ్చిందో చూద్దాము.
తర్వాత దానికి యాడ్ చేయాల్సినవి యాడ్ చేద్దాం. ఓకే, సో ఇలా అయితే వచ్చిందండి కర్రీ. చూసారా, వాటర్ 50% అయితే వాటర్ ఎగిరిపోయింది. ఇది కూడా కొంచెం చిక్కపడాలండి. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడే దీనికి మనం ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసుకోండి, మీ రుచికి తగ్గట్టు టేస్ట్ చేసుకొని లాస్ట్గా మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ గరం మసాలా. సో గరం మసాలా యాడ్ చేసేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దీన్ని చక్కగా తిప్పుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. చక్కగా వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసి కర్రీ గ్రేవీగా అవుతుంది. సో ఈ తలకాయ మటన్ కర్రీ ఇలా చేసుకోండి. తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను అంతా ఎగిరిపోయిన తర్వాత. ఓకే ఓకే, సో కర్రీ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి తలకాయ మాంసం కర్రీ. గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా కూడా, ఇల్లంతా కూడా. సో ఈ తలకాయ మాంసం అనేది రిచ్ ఇన్ హై ప్రోటీన్ అండి. అండ్ ఇట్ కంటైన్స్ లో ఫ్యాట్, చాలా తక్కువ కొవ్వు ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టర్, అలాగే మజిల్ స్ట్రెంగ్త్కి చాలా మంచిది. అలాగే మన గొంతులో ఏమైనా కొంచెం తేడా ఉన్నా కానీ, జలుబు చేసినా కానీ ఈ తలకాయ మాంసం కర్రీ మనం వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ, రాగి సంగట్లో కానీ కలిపి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఓకే, మీరందరూ కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెడతారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.